పన్నీర్ బుర్జీ చేసుకుందాము. దీనికోసం నేను ఇంట్లోనే పన్నీర్ చేసుకున్నాను. ఈ పాలనేవి విరిగాక అవన్నీ చేసుకొని ఇలా వాటర్ అన్ని స్క్వీజ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటో దీన్ని చాపర్లో వేసి కట్ చేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కూడా రెడీగా పెట్టుకున్నాను కట్ చేసి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2, తర్వాత ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం రంగు మారుతున్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చాపర్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, అది కూడా వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి ఈ మసాలాలన్నీ కొంచెం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. నూనె అనేది పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చివరిలో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకొని దించేసుకోవడమే. పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.